నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బడ్జెట్లో పెట్టి కూడా అమలు చేయనటువంటి చరిత్ర. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఏమో చేస్తామని చెప్పి ఏం చేస్తాం? మీరు మండలిలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి నిరుద్యోగులను ఏమైనా చేస్తారా అంటే అలాంటి అంటే భయోత్పాతాన్ని కల్పించేటువంటి వర్డ్స్ ఎట్లా వాడతారు మీరు? కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప వచ్చి రెండు నెలలు అయింది. మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు. మరి ఒక ప్రభుత్వము ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి. కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి. మీరు మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా? ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు, ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు. ఈ రెండు ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్తా, ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా MBBS చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానాలను మూసేసుకుంటామా? ఆలోచించండి. అంటే పెట్టద్దా చెప్పండి. ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే 1000 మంది ఎందుకు వచ్చే పరిస్థితి? ఈ రోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు, ప్రశ్నించలేదు. 10 ఏళ్ళు అందరు నోర్లు మూసిండ్రు. మీరు 10 ఏళ్ళు అందరు నోర్లు మూసి ఈ రోజు మేమేదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు అది. వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు మళ్ళీ మీరు చెప్పండి. అదే చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారా? తప్పు, అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతోటి కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్ ఎక్కేటువంటి దాన్ని మీరు అబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? అధ్యక్ష తమరు గమనిస్తా ఉన్నారు. ఇందులో రెండు విషయాలు వేరు. ఈ బస్సులు నడపడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా ఏ సందర్భంలోనైనా అబ్జెక్షన్ చెప్పిందా అధ్యక్ష? ఇది నడుపుతున్నటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ విషయంలో ఆలోచించాలి అనంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనికి మేమేదో అడ్డం వస్తా ఉన్నటువంటి భావన ద్వారా వారు సభను సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు నిరుద్యోగ యువకుల గురించి నేను మళ్ళా విషయానికి వస్తున్నది. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చిన్న పార్టీ కాదు అధ్యక్ష. దేశానికి అనేక సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ, పరిపాలన అంటేందో పూర్తి స్పష్టత ఉన్నటువంటి పార్టీ. అటువంటి పార్టీ లేని విషయాలను, చేయజాలని విషయాలను చేసి చూపిస్తామనేటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దానికి రెండు పరిష్కారాలు అధ్యక్ష. మేము స్ట్రైట్గా అడుగుతున్నాం, ఏ రాష్ట్రంలోనైనా నిరుద్యోగత లేనటువంటి రాష్ట్రం ఉంటే చెప్పండి, నేను విత్డ్రా చేసుకుంటా. అదర్వైజ్ నువ్వు అది చేయనప్పుడు ఏం చేస్తావు? వీళ్ళని లేకుండా చేయడమే మార్గం అవుతుంది. అందుకనే నేను మంత్రి గారు, నేను ఒక్క సెకండ్, ఆ ఫోర్స్ రాకుండా ఉండాలి అని అంటే మీరు అది చేసి చూపించండి, అంతే తప్ప నా ఉద్దేశం అది కాదు. మీకు ఫోర్స్. అధ్యక్ష, చారి గారు చాలా విఘ్నతతో మాట్లాడే వ్యక్తి. ఎక్కడున్నా కూడా ఆ పార్టీలకి ఆయన స్క్రిప్టే ఆధారం ఉంటుంది. చాలా ఆలోచనాపరుడు, చాలా విషయాలు తెలిసినటువంటి మనిషి. అటువంటి మనిషి ఇంత అసహనంతో, ఇంత ఆరాటంతో మాట్లాడటం మంచిది కాదు. 2 నెలల ప్రభుత్వం మీద ఇంకా కొత్త బడ్జెట్ ఇంకా అప్రూవ్ చేయాలి మీరు. ఈ పాపాలున్నా
ఈ కష్టాలున్నా